బరాజ్ని సుజనా చౌదరి పరిశీలించారు. ప్రస్తుతం బరాజ్ పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 3 గేట్లు పూర్తిగా పనికి రాకుండా పోయాయన్నారు ఎమ్మెల్యే సుజనా చౌదరి. ప్రకాశం బరాజ్ నిర్మించి 70 ఏళ్లు పూర్తయింది. దీంతో వరదని తట్టుకునే పరిస్థితి లేదనిపిస్తోందన్నారు సుజనా చౌదరి. కొత్త బరాజ్ కట్టాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతికంగా బరాజ్ పనికొస్తుందా లేదా అనేది సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామంటూ ఉన్నారు సుజనా చౌదరి. లో ఒకసారి వచ్చి అప్పటికున్న చీఫ్ ఇంజనీర్ల వాళ్ళు కూడా అది బ్రీచ్ అయిపోయి చనిపోవడం జరిగింది ఆ రోజుల్లో. అది హిస్టరీలో తెలుసు మనకి. ఈ కృష్ణా బ్యారేజ్ కట్టినాక మొట్టమొదటిసారిగా ఇంత వెలాసిటీతో రావటం, ఈ బోట్లు రావటం, కొన్ని గేట్లు డ్యామేజ్ అయిపోవటం, ఇదంతా కూడా మొత్తం బ్యారేజ్ అంతా కూడా ఇంకొకసారి స్టడీ చేసి స్ట్రెంగ్తన్ చేయాలా, ఇంకో బ్యారేజ్ కట్టాలా అనేది ఒక ప్రశ్నార్థకమైన ఇదే. భగవంతుడు కనకరించి ఇప్పుడు తగ్గిస్తే బతికినట్టు, లేకపోతే ఇంకా కనుక పెరిగితే ఇక్కడ గేట్లను కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనపట్లేదు. అది ఈఎన్సీ గారు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే గేట్స్ ఆపరేట్ చేయలేము చాలా వరకు. కాబట్టి ఫ్లోని ఆపాలి, ఎదురుగా ఏదైనా చేయాలంటే చేసే పరిస్థితి లేదు. అట్లాగే సెడెంటరీ గేట్ చైన్స్ అన్నీ కూడా తెగిపోయినాయి ఆ గేట్లు ఆపరేట్ చేయాలంటే. కాబట్టి బ్యారేజ్ గేట్స్ ఇనాపరేటివ్ ప్రస్తుతానికి. ఇప్పుడు నేను అడిగాను వాళ్ళతో, క్రెయిన్తో ఇప్పుడు అడ్డొచ్చిన పడవలు ఏమన్నా పక్క అది వీలు కాదు. ఇప్పుడు అవి అంటే చేసేటప్పుడు మళ్ళీ డేంజర్ అవ్వచ్చు మనుషులకు అనేది ఆయన సందేహం. ఇంకా పైన మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఏమైనా చేయగలమేమో చూడాలి. ఎందుకంటే ఇక టవర్ క్రెయిన్స్ అంత వెయిట్ చేయలేవు. టవర్ క్రెయిన్స్ రావడం కష్టం ఇక్కడ. ఎందుకంటే షవర్లో ఒడ్డున పెట్టి అక్కడి నుంచి చైన్ చేసి లాగాలి. చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాయి. 3 గేట్లు పూర్తిగా డ్యామేజ్ అయినాయి. మిగిలిన గేట్లు కూడా బాగా వీక్ అయినట్లుగా అనిపిస్తూ ఉంది. సెడెంటరీ అంటే కింద ఎక్కువ హై డెన్సిటీతో ఉన్న మెటీరియల్ క్లీన్ చేయడానికి అని చెప్పి అటు 6, 8 ఒక సైడు, 6 ఒక సైడు పెడతారు గేట్లు. అవి ఆ చైన్లన్నీ తెగిపోయినాయి. అంటే దాని యొక్క ఉన్న గేట్లు కింద ఉండిపోతాయి. అవి కూడా ఆపరేట్ చేయలేం. ఒకవేళ దీన్ని ఆపరేట్ చేసే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు పూర్తిగా రిపేర్ చేసేవారు.